కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుమ్మనపల్లి బ్రిడ్జ్ పై ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్నాయి. లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు డ్రైవర్ కృష్ణ. గంట సేపు నరకయాతన అనుభవించాడు కృష్ణ. ఆక్సిజన్ తో వైద్య సేవలు అందించారు వైద్యులు. మృత్యువుతో పోరాడుతూ మరణించాడు కృష్ణ. లారీ క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించడం జరిగింది. వరంగల్ కరీంనగర్ హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యూర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. తుమ్మనపల్లి బ్రిడ్జ్ పై ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్నాయి. లారీ క్యాబిన్ లో డ్రైవర్ కృష్ణ ఇరుక్కుపోయాడు. గంట సేపు నరకయాతన అనుభవించాడు. ఆ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన కృష్ణను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆక్సిజన్ సాయంతో వైద్య సాయం అందించినప్పటికీ మృత్యువుతో పోరాడుతూ కృష్ణ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. లారీ క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. వరంగల్ కరీంనగర్ హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక లారీ వెనకాల నుంచి ఎదురెదురుగా లారీలు ఢీకొన్న పరిస్థితుల్లో ఇటు డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయిన డ్రైవర్ సీట్ మీరు చూడొచ్చు. ఎక్కడా కూడా నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. ఇటు 2 లారీలకు సంబంధించి ఎగ్జాక్ట్గా డ్రైవర్స్ కూర్చుంటారు కదా, అక్కడ ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా అక్కడే ఉండింది. ఎదురెదురుగా వస్తున్న లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. మీరు చూడొచ్చు, తన బండికి ఏం కాకూడదని చెప్పి నిమ్మకాయల దండ కూడా కట్టాడు. ఆ లారీ మీరు చూడొచ్చు, తన బండికి ఏం కాకూడదని చెప్పి నిమ్మకాయల దండ, అది మీరు చూడొచ్చు ఆ విజువల్లో. ఒకసారి ఆ విజువల్ చూడండి. నిజంగా వేగానికి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, ఆలోచించుకోవాల్సిందే. అయితే వేగమే అత్యంత వేగంతో వెళ్ళారా, లేకపోతే అక్కడ ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ఈ ఘటనకు కారణాలేంటి? సచిన్, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలో ఉన్నటువంటి తుమ్మనపల్లి ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 లారీలు లోడ్తో ఉన్నాయి. చంద్రాపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది, మరొక లారీ ఏమో మహారాష్ట్ర సైడ్ వెళ్తుంది. ఈ క్రమంలో ఉదయం 4 గంటలంటే సహజంగానే అది ఎర్లీ అవర్స్ లో చాలా నిద్రమత్తులో ఉంటారు. నిద్రమత్తులో ఉండడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణము. అలాగే ఆ తుమ్మనపల్లి వద్ద ఇరుకైనటువంటి బ్రిడ్జి చాలా సందర్భాల్లో గతంలో సైతం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ బ్రిడ్జి ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బ్రిడ్జిని త్వరలోనే మేము విస్తరింపజేస్తామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు. అయినప్పటికీ ఇరుకైనటువంటి బ్రిడ్జి ఉండడం వల్ల ఈ ప్రమాదానికి మరొక కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు సచిన్. దీనిలో భాగంగా అక్కడే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి టంగుటూరు మండలం జయారం గ్రామానికి చెందినటువంటి కృష్ణ అనేటువంటి డ్రైవర్ పరిస్థితి చాలా విషమంగా ఉండి తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఆసుపత్రికి వెళ్లే లోపలే ఆయన మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. మరొక 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 4 గంటల పాటు ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికుల సహాయ సహకారాలతోని ట్రాఫిక్ క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సచిన్. ప్రస్తుతం లారీలు పూర్తిగా క్లియర్ అయిపోయి అనుకోవాలా, లేకపోతే ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉందా ఇంకా అక్కడ? స్థానిక పోలీసులు, ఇతర ప్రజల సహాయ సహకారాలతోని వాటిని లారీలను పక్కకి తీసుకురావడం జరిగింది. జేసీబీలను, ఇతర యంత్రాలని ఉపయోగించడం జరిగింది. దాంతో కొద్దిగా ఇప్పుడిప్పుడే క్లియర్ అయిపోయింది. ట్రాఫిక్ కి మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. యథావిధిగా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు సచిన్. చంద్రశేఖర్, ఈ ఘటనలో స్థానికులకు ఎవరికైనా గాయాలు అవ్వడం జరిగింది? ఎందుకంటే ఆ రోడ్డు మనం చూడొచ్చు, 2 లారీలు వెళ్ళగలిగే అంత స్పేస్ ఉందంటే కనుక అక్కడ సాధారణంగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది కదా? మీరు అన్నట్టుగా అది డే టైంలో అయి ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ప్రమాదం తలెత్తేది. ఎర్లీ అవర్స్ లో 4 గంటల తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కేవలం కొన్ని వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. సడన్ గా ఈ ప్రమాదం జరగడంతో ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. దాంతో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదృష్టవశాత్తు ఇతరులకు ఎవరికి గాయాలు కాలేదు. దీనిలో లారీలో వెళ్తున్నటువంటి 2 డ్రైవర్లలో ఒకరు మృతి చెందడం, ఒక క్లీనరు, మరొక వ్యక్తి, దాదాపు 3కి
తీవ్ర గాయాలయ్యాయి. ఆ వాహనాల్లో వెళ్తున్నటువంటి వారికి మాత్రమే ఒకరు మృతి చెందినటువంటి ఘటనను మనం పరిశీలించవచ్చు సచిన్. అక్కడ చంద్రశేఖర్, ఆ ఘటన తర్వాత ఎందుకంటే ఈ ప్రమాదానికి ప్రాథమికంగా కారణం ఏమై ఉంటుందని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తేలుతోంది. ప్రాథమికంగా ఏమని భావించడం జరుగుతుంది పోలీసులు? అతివేగము సమాచారానికి సంబంధించినటువంటి విషయం తెలియగానే హుజరాబాద్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారంతో ఇటు ఫైర్ సిబ్బంది సైతం చేరుకున్నారు, ఇతర అధికారులు చేరుకున్నారు. దీంతో ప్రాథమికంగా కేవలం అతివేగము, నిద్రమబ్బు, ఇక్కడ ఉన్నటువంటి ఇరుకైనటువంటి బ్రిడ్జ్ అయినప్పటికీ స్లోగా వెళ్లాల్సింది. హెచ్చరిక బోర్డు ఉంది, బ్రిడ్జ్ ఉంది, ప్రమాదాలకు నిలయంగా ఉంది అని చెప్పేసి అక్కడ బోర్డింగ్ సైన్ బోర్డ్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ రాత్రి తెల్లవారుజామున అంటే చీకటిగానే ఉంది, దాంతో గమనించుకోలేదు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అని ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. పూర్తిగా మేము విచారణ జరుపుతున్నాం. ఇంకా ఏమై ఉంటుంది అంటే ఇంజన్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, లారీ ఇంజన్ లో ప్రాబ్లం వచ్చేసిందా, లేదంటే ఇంకా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా, వాహనం అడ్డుగా వచ్చిందా, ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రాథమికంగా మాత్రం నిద్రమబ్బు, అతివేగము, ఇరుకైనటువంటి రోడ్ బ్రిడ్జ్ ఉండడమే ప్రధానమైనటువంటి కారణంగా ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. సత్యం. అట్ ద సేమ్ టైం చంద్రశేఖర్, అంటే ఒక డ్రైవర్ ప్రస్తుతం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకొక డ్రైవర్ పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం ఆ లారీలో కూడా క్లీనర్ కూడా ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా మిగిలిన వాడు కూడా ఉన్నారా దాంట్లో? మరొక లారీలో ఒక డ్రైవర్, క్లీనర్. ఈ లారీలో కృష్ణతో పాటు మరొక క్లీనర్ ఉన్నారు. ఈ కృష్ణ మృతి చెందాడు, డ్రైవర్ కృష్ణ మృతి చెందాడు. కృష్ణతో పాటు ప్రయాణిస్తున్నటువంటి అదే వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి క్లీనర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్నటువంటి లారీ డ్రైవర్ అలాగే మరొక క్లీనర్ కి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుంది. అన్ని రకాల మెరుగైనటువంటి చికిత్స అందిస్తాము, మేము ఎఫర్ట్స్ పెడుతున్నామని చెప్పేసి వైద్య బృందం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడైతే పరిస్థితి క్రిటికల్ గా ఉంది. డ్రైవర్ పరిస్థితి, మరొక వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ పరిస్థితి విషమంగానే ఉంది అని చెప్పేసి సమాచారం అందుతుంది సచిన్. అయితే ఇన్ టైంలో తీసుకురావడం జరిగింది కాబట్టి మేము ఎఫర్ట్స్ పెడుతున్నామని చెప్పేసి వైద్య అధికారులు చెప్తున్నారు. రైట్ చంద్రశేఖర్, మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 2 లారీలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తుమ్మనపల్లి బ్రిడ్జ్ పై ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్నాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కున్నాడు డ్రైవర్ కృష్ణ. గంటసేపు నరకయాత్ర అనుభవించాడు. ఆక్సిజన్ సాయంతో వైద్య సేవలు అందించారు. వైద్యులు కాపాడే ప్రయత్నం చేశారు, కానీ మృత్యువుతో పోరాడుతూ కృష్ణ చనిపోయాడు. లారీ క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. వరంగల్ కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.